గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఇప్పుడు ఆల్రెడీ నేను మ్యాథ్స్ క్లాసెస్ చెప్తున్నాను. ఎవరైనా చూడకుంటే షార్ట్స్లో చూడండి. చాలామంది హిందీకి కూడా చాలా మటుకు లెసన్స్ అర్థం కావట్లేదు అని ఫీల్ అవుతుంటూ ఉంటారు. జస్ట్ నేను లెసన్స్ షార్ట్స్ వీడియోలో పెడుతూ ఉంటాను. లేదు అంటే ఒక లాంగ్ వీడియో పెట్టేసి ఒక లెసన్ అంతా కంప్లీట్ చేస్తాను. మీకు ఏవైనా కానీ సబ్జెక్ట్స్లో ఈ లెసన్ అర్థం కావట్లేదంటే కూడా మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని లెసన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ బేసిక్గా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను. హిందీ అనేది సబ్జెక్ట్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు లెసన్ అయిపోగానే వస్తూ ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఈ లెసన్ బడే బాయి సాయబ్, ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. దాని తర్వాత మీకు లెసన్ అనేది చెప్తే మీరు 8 మార్క్స్కి సారాంశ అనేది ఈజీగా రాయగలుగుతారు. ఇది ఇద్దరు బ్రదర్స్ మధ్య సంభాషణ జరుగుతుంది. ఒక బడే భాయి, నెక్స్ట్ ఒక చిన్న తమ్ముడు. ఇది బిగ్ బ్రదర్కి నెక్స్ట్ తమ్ముడు మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఈ లెసన్ అంతా రాసింది ఎవరు అంటే ప్రేమ్చంద్ అనే అతను రాశారు. ఫస్ట్ ఇది మెయిన్ ఇంట్రడక్షన్లో ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే ఒక బిగ్ బ్రదర్ యొక్క వయసుకి తనకి మొత్తం 5 ఇయర్స్ గ్యాప్ అనేది ఉంటుంది. ఈ 5 ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళిద్దరూ క్లాసెస్ అనేది మెయిన్గా నేను ఎక్కువగా మెయిన్ మోటివేషన్ ఏంటిది అనేది ఒక్కటే చెప్తున్నాను. ఇక్కడ ఏంటిది అంటే వీళ్ళు ఇప్పుడు తను బిగ్ బ్రదర్ అతను 5th క్లాస్ ఉన్నాడు అనుకోండి, ఈ చిన్నతను 3rd క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటుంటా అంటే 3 ఇయర్స్ 3 క్లాసెస్ ఒక్కటే వాళ్ళిద్దరికి డిఫరెన్స్. మెయిన్ ఇంటెన్షన్ అనేది ఈ లెసన్లో అనేది చెప్తాను. ఇక్కడే మెయిన్గా ఇక్కడ నుంచే వాళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ బడే భాయి ఈ చిన్న అబ్బాయి ఉంటారు కదా, వీళ్ళిద్దరు డిఫరెన్స్. ఇక్కడ పెద్దన్నయ్య ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటారు, కామ్గా ఉంటారు, ఎప్పుడు చదువుకుంటూ ఉంటారు. కానీ ఈ చిన్న అబ్బాయి ఉంటాడు కదా, ఎప్పుడు కామ్గా ఉండడు. అంటే ఎక్కువగా తనకి ఆటలంటే ఇష్టము, చదువు మీద ఆసక్తి ఉన్నా కానీ పెద్ద అతను అలాగా లేదు. ఇప్పుడు మనం ఈ లెసన్లో చూసుకుంటే పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిని ఎలా మార్చాడు, చిన్న అబ్బాయి ఏ తప్పులు చేస్తుంటే పెద్ద అబ్బాయి ఎలా చూసుకున్నాడు అనేదే ఈ మెయిన్ లెసన్ యొక్క ఇంటెన్షన్. నెక్స్ట్ పెద్ద అబ్బాయి చదువులో పడతాడు. చిన్న అబ్బాయి సేమ్ తనకు 9th వచ్చేసరికి వీడు కూడా 9th వచ్చేస్తాడు. అది ఎట్లా అనేదే ఈ లెసన్లో మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్ మనం పెద్దవాళ్ళ మాటలు ఎందుకు వినాలి అనేది కూడా రెస్పాన్సిబిలిటీ ఒకరు తీసుకున్న తర్వాత పెద్ద పిల్లలు వాళ్ళు డిగ్నిఫైడ్గా ఉంటారు అనేదే ఈ లెసన్లో వస్తూ ఉంటుంది. వాళ్ళ టైం టేబుల్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళు ఆ అబ్బాయి ఎలా తప్పులు చేస్తాడు, నెక్స్ట్ ఆ పెద్ద అబ్బాయి వీడిని ఎలా నచ్చజెప్తాడు అనేదే ఈ లెసన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్ మనం ఏదైనా కానీ పెద్దవాళ్ళని గౌరవించడం ఎలా, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఎలా అనేదే ఈ లెసన్లో మొత్తం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే